బంగారం వెండి ధరలు రోజు రోజుకు మండిపోతున్నాయి. ఏడాది కాలంగా పట్టపగ్గాలు లేకుండా వెండి బంగారం దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వెండి బంగారం భగ్గుమంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్కు బంగారానికి మధ్య ఉన్న ఆ సీక్రెట్ డీల్ ఏంటి? ఆ వివరాలు మా కొలీగ్ హిమబిందు మీకు అందిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి బంగారానికి ఉన్న ఆ అవినాభావ సంబంధం ఏంటి? మీరు విషయం గమనించారా? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే బంగారం ధరలు ఈ రేంజ్లో పెరగడం మొదలైంది. బంగారం వ్యాపారులు అలాగే బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా కూడా ట్రంప్ ఫోటోని తమ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలి. అవును, మరి బంగారం ఇప్పుడు ఇలా ఈ స్థాయిలో పరుగులు పెట్టేస్తోంది అంటే దానికి కారణం డొనాల్డ్ ట్రంప్. ఏడాదిగా బంగారం ధర కొండెక్కి కూర్చుందంటే దానికి కారణం మన మహానుభావుడు ట్రంపే. మొన్నటికి మొన్న బంగారం 10 గ్రాములు హైదరాబాద్ మార్కెట్లో 1,50,000 దాటిందన్నా అదంతా ఈ మహానుభావుడి పుణ్యమే. బంగారం ధర ఆల్ టైమ్ హై దాటి తన లైఫ్ టైం రికార్డులు కూడా బద్దలు కొడుతుందంటే దానికి కారణం డొనాల్డ్ ట్రంప్. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతదేశ మధ్యతరగతి జనానికి బంగారాన్ని దూరం చేసిన ఘనత కూడా ఖచ్చితంగా ట్రంప్కే దక్కుతుంది. రెండోసారి అమెరికాకి అధ్యక్షుడిగా మారిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల ప్రభావం బంగారం పైన ఎలా పడింది ఒక్కసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కరెక్ట్గా ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది? వెండి ధర ఏకంగా 207% పెరిగితే బంగారం ధర 70% పెరిగింది. సరే, వెండి వరకు ఇండస్ట్రియల్ అవసరాలు ఉన్నాయి అని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్, అదేవిధంగా చాలా ఇండస్ట్రియల్ అవసరాలు ఉన్నాయి కాబట్టి వెండికి డిమాండ్ ఉంది, దాని ధర పెరిగింది అనుకుందాం. మరి బంగారం 70% ఏకంగా బంగారం ధర పెరగడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఎందుకంటే ఆయన ఏ దేశమైనా నోరెత్తడం మహాపాపం, టారిఫ్లు అన్నారు. అటు ఇండియా, చైనా దేశం ఎంత పెద్దదైనా ఎంత వేగంగా అభివృద్ధి చెందినా నాకు సంబంధం లేదు అని సుంకాలు బాధేశారు డొనాల్డ్ ట్రంప్. బలవంతపు ఆక్రమణలు చూసాం. గ్రీన్లాండ్ నాదే అంటారు డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా పక్కనే ఉన్న దేశాలు, నాకు కెనడా లాంటి దేశాలు ఒక రాష్ట్రంగా మారిపోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇరాన్ లాంటి దేశం పైన అయితే అక్కడ ఉద్రిక్తతలకు పరోక్షంగా డొనాల్డ్ ట్రంపే కారణం అనే ఆరోపణలని డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు H1B వీసాల విషయంలో భారత విద్యార్థులు కానీ, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలకి సంబంధించి ఎవరైనా వలసదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అష్ట కష్టాలు పడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం. దాంతో పాటుగా ఇమ్మిగ్రెంట్స్ని ఏ దేశానికి ఆ దేశానికి తరలించేయడం, కొంతమంది ఇల్లీగల్ అంటున్నారు. అదేవిధంగా రకరకాల ఆంక్షల పేరు చెప్పి అక్కడున్న అందరినీ కూడా మీరు అమెరికన్స్ కాదు అని భయభ్రాంతులకి గురి చేశారు డొనాల్డ్ ట్రంప్. దాంతోపాటుగా ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడి చేశారు. వెనుజులా దగ్గరకు వచ్చేసరికి వెనుజులా నుంచే డ్రగ్స్ సరఫరా జరుగుతోంది అంటారు డొనాల్డ్ ట్రంప్. కానీ అసలు కారణం వెనుజులా దగ్గరున్న ఆయిల్ నిల్వలు. దానిపైన డొనాల్డ్ ట్రంప్ కన్నుపడింది. ఆ దేశ అధ్యక్షుడిని అమాంతం ఆయన భార్యతో సహా ఎత్తుకొచ్చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద పడ్డారు. గ్రీన్లాండ్ నాదే, మాకు రాసిచ్చేయండి అంటున్నారు. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్, డెన్మార్క్ వీటన్నిటితోటి యుఎస్కి ఒక టెన్షన్ వాతావరణం ప్రస్తుతం కనిపిస్తోంది. గ్రీన్లాండ్ విషయం ఏమవుతుంది? ప్రస్తుతం ఈ సస్పెన్స్ కూడా కంటిన్యూ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ని వదిలేలాగా ట్రంప్ కనిపించట్లేదు. ఇంతకీ ట్రంప్ ఏం చేశారు? ఆయన ఏం చేసినా, ఏ చిన్న ప్రకటన చేసినా బంగారం ఎందుకు పెరుగుతోంది? ఆయన చేసే వివాదాస్పద ప్రకటనలే దీనికి కారణం. ప్రతిసారి మార్కెట్లు షేక్ అయిపోతూ ఉంటాయి. దీంతో సేఫ్ హెవెన్గా భావించి బంగారం, వెండి వైపు పెట్టుబడిదారులు మళ్ళుతున్నారు. దీనివల్ల బంగారం ధర కొండెక్కి కూర్చుకుంటోంది. ఇంతకీ ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఏం చేశారు, ఎలాంటి చర్యలకు పాల్పడ్డారో చూసాం. మరి అసలు బంగారం ధర ఎందుకు ఇలా పెరిగిపోయింది? ఒక్కసారి మనం డాలర్స్లో ప్రస్తుతం బంగారం ధర చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాది 2025 జనవరి. అప్పుడున్న బంగారం ధర 2,695 ఔన్స్ బంగారం లెక్క ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇన్ డాలర్స్. అదే 2026 జనవరి దగ్గరకు వచ్చేసరికి $4,700. అంటే తేడా ఎంత? ఆల్మోస్ట్ $2,000 పెరిగిందనమాట. సో ఒక్కసారి మనం రూపీస్లో కూడా ఈ లెక్క మనం చూసే ప్రయత్నం చేద్దాం. రూపీస్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం 2025 జనవరి 20కి 84,300 రూపాయలు ఉంది బంగారం ధర.
అదేవిధంగా 2006 జనవరి దగ్గరకు వచ్చేసరికి ఏకంగా 1,50,000 రూపాయలు ఉంది. ఎంత తేడా? ఆల్మోస్ట్ 65,000 రూపాయలు బంగారం ధర పెరిగిపోయింది. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కారణమైంది. ఫలితంగా మార్కెట్లు క్రాష్ అయిపోవడం మొదలుపెట్టాయి. అట్ ద సేమ్ టైం బంగారంలోనూ వెండిలోనూ పెట్టుబడులు పెట్టడం విపరీతంగా పెరిగింది. దీంతో మధ్యతరగతి జనానికి బంగారం పూర్తిగా దూరం అయిపోయింది. నిజంగా మరో 3 ఏళ్ళు ఇలానే ఉంటే పరిస్థితి ఏంటి? రైట్, ఏడాది కాలంలో ఏం జరిగింది అనేది మనం చూసాం. 2025 జనవరి నుంచి 2026 జనవరి వరకు. మరి ఫ్యూచర్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ మరో 3 ఏళ్ల పాటు యుఎస్లో అధికారంలో ఉండబోతున్నారు. కొన్నాళ్లలోనే మధ్యంతర ఎన్నికలు కూడా రావాలి. మధ్యంతర ఎన్నికలు కూడా యుఎస్కి అవసరం లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. మరి ఈ 3 ఏళ్ల పాటు బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా? బంగారం ధర తగ్గాలంటే అమెరికా ఏం చేయాలి? ఇలా పెరుగుతూ పోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒక్కసారి చూద్దాం ఈ 3 ఏళ్ళు బంగారం ధర ఎలా ఉండబోతోంది. సో గ్రీన్లాండ్ అనేది ఒక అతిపెద్ద ఇష్యూగా ప్రస్తుతం బంగారం ధర విషయంలో కనిపిస్తుంది. ఎందుకంటే గ్రీన్లాండ్ని డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేలా కనిపించడం లేదు. అటు EU దేశాలు, ఇటు డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరి మధ్య ఒక టఫ్ ఫైట్ వాతావరణం కనిపిస్తోంది. సో గత యుద్ధ వాతావరణం లాగే ఇప్పుడు ఒక అనిశ్చిత పరిస్థితులు కనబడుతున్నాయి. గ్రీన్లాండ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ కనుక వదులుకోకపోతే కనుక 100% నాటోలో చీలిక ఏర్పడుతుంది. ఎందుకంటే గ్రీన్లాండ్ నాకు కావాలి, నాకు మద్దతు ఇవ్వండి, నాటో దేశాలు కనుక మద్దతు ఇవ్వకపోతే వాళ్లపైన నేను సుంకాలు విధిస్తా అని డొనాల్డ్ ట్రంప్ ఘంటాపథంగా చెప్తున్నారు. సో నాటో దేశాల్లో కనుక డొనాల్డ్ ట్రంప్ చీలిక తీసుకురాగలిగితే గ్రీన్లాండ్ని ఆయన ఖచ్చితంగా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్లాండ్లో ఉండే అపార ఖనిజ నిల్వలతో పాటుగా ఒకవేళ అట్లాంటిక్ సముద్రం మెల్లగా కరగడం స్టార్ట్ అయితే ఆ సీ రూట్ పైన కూడా అమెరికాకి, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి పూర్తిగా పట్టొచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ గ్రీన్లాండ్ ఇష్యూ అనేది ట్రంప్ నాయకత్వం పైన, అదేవిధంగా బంగారం పైన కూడా తీవ్రమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది యూరోప్ దేశాలతో యుద్ధానికి దారితీస్తుందా? యూరోప్ ఆ విధంగా పూర్తిగా గట్టిగా నిలబడి ట్రంప్కి చెక్ పెట్టగలుగుతుందా? ఇది కూడా ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న ఒక టఫ్ క్వశ్చన్గా కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే బంగారం ధరలు పైకి వెళ్ళే అవకాశమే ఉండే ఛాన్స్ 100% ఉంది అనేది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ ఏడాది లాగే బంగారం ధరలు ఖచ్చితంగా పుంజుకుంటాయి అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఏడాది కాలం బంగారం భగభగమంటుందా తగ్గుతుందా? చాలామంది ప్రశ్న ఇది. స్వల్పంగా తగ్గినా కూడా 100% మళ్ళీ పుంజుకుంటుంది అని నిపుణులు అంటున్నారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు, అప్పటి వరకు ఈ గోల్డ్ రన్ ఇలానే కంటిన్యూ అవుతుంది, అది గ్యారంటీ అంటున్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి బంగారం ధరలో పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చు అంటున్నారు. అయితే చాలామంది ఎదురు చూస్తున్నట్టుగా భారీగా పడిపోయే అవకాశాలు అయితే 100% ఉండవు అనేది ట్రేడ్ ఎక్స్పర్ట్ల మాట. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్స్ ట్రాక్ చేసే సంస్థలన్నీ కూడా బంగారం ధరలు పెరుగుతాయి అనే చెప్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ వరకు చూసుకుంటే 10 గ్రాముల మేలిమి బంగారం ధర త్వరలోనే 1,70,000 వరకు చేరినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి సాక్షి స్పెషల్.